ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ కూడా ఈ ఉదయకాలం బాగున్నారా? లేచారా? దేవుని వాక్యం చదివారా? దేవునితో మాట్లాడారా? ఈ మెల్లని స్వరం కోరకు సిద్ధపడ్డారా? దేవుని యొక్క మెల్లని స్వరం మనకు వినబడినప్పుడు దేవుని బిడ్డలారా, మనలో ఉన్న చింత, మనలో ఉన్న బాధ, మనలో ఉన్న దుఃఖం ఏ మనుషుడు ఆదరించినా ఆ ఆదరణ కలగదు. కానీ దేవాతి దేవుడే మనల్ని ఆదరించినప్పుడు, ఆయన స్వరం మనం విన్నప్పుడు, ఆయన వాక్కు మనకు వచ్చినప్పుడు మన జీవితంలో అద్భుతమైన ఒక నూతన బలము వస్తుంది. కనుక ఈరోజు మెల్లని స్వరం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీ అందరితో ఒక మంచి వాగ్దానముతో ప్రభు మాట్లాడనై ఉన్నాడు. ఆ వాక్కు వింటుండగా, మీరు చదువుతూ ఉండగా మీలోనికి నూతన బలం, నూతన అభిషేకం, కృప, దేవుడితో ఎక్కువగా నేను ఇంకా అంటుకట్టబడి ఉండాలని ఒక ఆశ, ఒక కోరిక మీకు కలుగుతుంది. కనుక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. చాలామంది అయ్యో నన్ను ఎవరు కరుణించట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి కరుణ, ఎవరి ప్రేమ నాకు అందట్లేదు అని ఆశపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే కరుణా కటాక్షములు మనకు కిరీటముగా ధరింపజేస్తాడట. అంటే సమృద్ధి అయిన కరుణ కటాక్షము దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తానని మంచి వాగ్దానం ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆయన కరుణ, ఆయన కటాక్షము నీకున్నంతసేపు కూడా నీ జీవితంలో ఏ తెగులు కానీ, ఏ చీకటి కానీ, ఏ అంధకారము కానీ నిన్ను బాధించేటివి ఎన్నున్నా కూడా ఈ కరుణ, ఈ కటాక్షం నీ మీదకి వచ్చిందంటే మబ్బులాగా తేలిపోతుంది. నీ జీవితంలో అన్నీ కూడా తేలికైపోయి దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించగలుగుతావు. నీ జీవితంలో కూడా నువ్వు సంతోషించగలుగుతావు. ఆయనను ప్రేమిస్తూ, ఆయనను వెంబడిస్తూ ఉన్న నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరగబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాగ్దానమును వారి జీవితంలో రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో అద్భుతం జరుగునుగాక. నీ కరుణతోనూ నీ కటాక్షముతోనూ నీ బిడ్డలు నింపబడుదురుగాక. అయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, అయ్యా వారి పొలములో, వారి ఇంటిలో, వారి చదువులో అన్నిటిలో కూడా నీ కరుణ కటాక్షములు వారిని వెంబడించునుగాకని ప్రార్థిస్తున్నాం. ఈరోజు వరకు ప్రభువా, ఏది నీ బిడ్డలు పొందుకోలేకపోయారో వాటన్నిటిని కూడా పొందుకొని ఆనందించి నీ సన్నిధిలో నూతన బలం పొందుకొని గంతులు వేయినట్లుగా మీరు సహాయము చేయండి. మేలుతో అయ్యా నీ ప్రజలను నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరెవరు అనారోగ్యముతో ఉన్నారో ప్రభువా, నీ బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీవు పొందిన దెబ్బల చేత అయ్యా మాకు స్వస్థత ఉన్నది కనుక వారి గాయములన్నీ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కట్టబడునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి శుభములు, దీవెనలు పలుకుతున్నాం. ప్రభువా, నీ బిడ్డలు మంచి ఆరోగ్యముతో ఉండాలి, క్షేమముతో ఉండాలి. ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం వారికి అనుగ్రహించబడాలి. మేలుతో నింపండయ్యా, అద్భుతాలు చేయండి. ఎవరికైతే ప్రభు ఆస్తి తగాదాలు ఉన్నాయో, కోర్టు కేసులు ఉన్నాయో అవన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ ప్రజలు, అయ్యా దేవుడి దయ, మనుషుల దయ, అయ్యా తండ్రిని బిడ్డలు పొందుకొని ప్రభువా అన్ని విషయంలో వర్ధిల్లత వారికి కలుగునుగాక. నీ ప్రభువా నీ ప్రజలను దీవిస్తూ అయ్యా నీ యొక్క శుభములు ప్రభువా దీవెనలు సమృద్ధిగా వారికి ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.